చూడు ఏడున్నామో మనం ఇప్పుడు కాలువ బుగ్గల చాలా బుగ్గకు వచ్చినాం మనం కాలువ బుగ్గ. తర్వాత ఫస్ట్ ఆడ స్టార్ట్ చేసినాం. అది లేట్ అయ్యా. తర్వాత ఆయన రాడు యాగంటి. తర్వాత పుత్తూరు సుబ్రహ్మణ్యేశ్వర, నందవరం చౌడేశ్వరి, ముందర చౌడేశ్వరం అనేది చూసినాం. తర్వాత సుబ్రహ్మణ్యం స్వామి. ఇప్పుడు కాలువ బుగ్గ. అందరూ కమ్ ఇదే కర్నూలంగా. హాయ్ యాడికి వెళ్ళకపో. ఈ ఆలయంలో శివునికి బుగ్గ రామేశ్వర స్వామి అని పేరు. పరశురాముని ద్వారా శివలింగం ప్రతిష్ఠించడం జరిగింది. ఇక్కడ ఈ ప్రదేశంలో కాశీ విశ్వేశ్వర ఆలయం మరియు పంచముఖి లింగేశ్వర స్వామి దేవాలయం అని పిలువబడే శివునికి మరికొన్ని ఆలయం. పరశురాముడు తల్లిని చంపి పాపాన్ని పోగొట్టుకోవడానికి కోసం పలు తీర్థాలు స్నానాలు చేస్తూ పలు ఋషులను ఆశ్రమాలను సందర్శిస్తూ ఉంటారు. పలు దేవతా మూర్తులు ఆరాధిస్తూ దేశ సంచారం చేస్తూ ఈ ప్రదేశానికి వస్తాడు. ఈ ప్రదేశం వచ్చిన తర్వాత అతనికి ప్రశాంతత, పాప విముక్తుడు కావడం అండ్ వాటి కోసమే ఇక్కడ పంచలింగాలను ప్రతిష్ఠించి పూజించినట్లు అక్కడ మనకి స్థల పురాణం చెబుతుంది. బుగ్గ రామేశ్వరం ఆలయం మొత్తం ప్రశాంత వాతావరణంలో ఉంటుంది. ఇక్కడ మెయిన్గా ముఖ మండపం, అంతర్యాలయం, గర్భాలయం అనే 3 భాగాలను నిర్మించడం బడింది ఉంటుంది. ఇక్కడ మొత్తం ఓల్డ్ ఉన్నట్లు మనకి క్లియర్ కట్గా కనిపిస్తాయి. గర్భగుడిలో రామలింగేశ్వర స్వామి కొలువై ఉంటాడు. స్వామి వారికి ఎడం వైపు శ్రీ బ్రహ్మరాంబమాత ఉంటుంది. పక్కనే మనకి ఆలయానికి ఒక సైనికుడు కూడా ఉంటాడు. ఇంకా ఇక్కడ ఈ టెంపుల్లో మనకి ఒక కోనేరు అనేది ఉంటుంది. ఇక్కడ కోనేరు ఏమంటే సహజ సిద్ధంగా భూమి నుండి ఒక ఉబ్బి నుంచి నీరు వస్తుంటుంది అని. ఉబ్బి నుంచి నీటి ఊట రావడం అంటే బుగ్గ మీన్స్ ఒక బెలూన్ లాగా ఏర్పడడం, కాలువ ప్రవహించినట్లు ఈ ప్రదేశంలో ఉంటుంది. సో కాలువ బుగ్గ అనే పేరు కూడా అలా వచ్చిందని కూడా చెప్తారు. ఇక్కడ ఈ కోనేరులో నీరు అనేది అత్యంత శుభ్రంగా పారదర్శకంగా ఉంటుందని చెప్తారు. బట్ యాక్చువల్గా చూస్తే అంత ఏమి ఉండదు. నార్మల్గా చూసినప్పుడు ఈ కోనేటిలో యాక్చువల్గా ఇందులో ఏం చెప్తారు అంటే ఆ కోనేటి మెట్ల నిర్మాణం నుంచి మధ్యలో శివలింగం, ఆ శివలింగం శిరస్సు నుంచి ఆ ఉబ్బిలోకి నీటి ధార అనేది వస్తుంటుంది అనేది మనకు చెప్తారు. ఇప్పుడు వర్షం పడింది కాబట్టి కొంచెం వాటర్ అనేది ఇప్పుడు ఉంది. బట్ ఇంతకుముందు లాస్ట్ టైం మేము వెళ్ళినప్పుడు అక్కడ వాటర్ అనేది కనిపించలేదు. అండ్ ఇక్కడ ఏం చెప్తారంటే ఆ శివలింగం శిరస్సు నుండి పైకి ఉబ్బికి వచ్చి ఒక పెద్ద డౌట్ రావచ్చు. పరశురాముడు తల్లిని ఎందుకు చంపాడు, చంపి ఆ పాపాన్ని పోగొట్టుకోవడానికి ఇక్కడ ఎందుకు వచ్చినాడు అనేది. సో పరశురాముడు చంపింది ఎందుకోసం అంటే తన తండ్రి కోసం. సో తన తండ్రి చెప్పినప్పుడు వెంటనే పరశురాముడు తన తల్లి యొక్క శిరస్సుని ఖండిస్తాడు. ఇక్కడ పరశురాముని యొక్క తల్లి ఎవరంటే మన మావురాల ఎల్లమ్మ తల్లి. సో ఎల్లమ్మ తల్లిని చంపిన వెంటనే ఈ పరశురాముడు ఆ పాపాన్ని పోగొట్టుకోవడం కోసం ఇలా పూజ చేదారులు స్నానాలు చేస్తూ పలు ఋషులను ఆశ్రమాలను సందర్శిస్తూ ఉంటాడు. అందుకే మనకి బుగ్గ రామేశ్వర స్వామి విగ్రహంతో పాటు మనకి ఇక్కడ విశ్వేశ్వరుని, పంచముఖేశ్వరుని, విశ్వేశ్వరుని విగ్రహము, విశ్వేశ్వరుని యొక్క లింగము, తర్వాత కాశీ నుంచి ఒక శివలింగం అనేది ఇక్కడ మనకి కనిపిస్తుంది. సో ఇక్కడ ఒక లింగం అండ్ ఇంకొక లింగం. మనకి కాలువ బుగ్గ అయిపోయిన తర్వాత ఈ కాలువ బుగ్గ నుంచి దగ్గరలో ఉన్న ఇంకొక టెంపుల్ వచ్చేసి కొమ్మచెరువు ఆంజనేయ స్వామి దేవాలయం. ఓం నమ శివాయ, శివాయ నమః. 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 నౌ వీఆర్ ఇన్ కాలువ బుగ్గ. సో ఆ పరమాత్ముడు, పరంధాముడు అయిన ఆ పరమశివుని యొక్క ప్లేస్లో మనం ఉన్నాం. సో కాలువ బుగ్గలో శివుని గుడిలో మనం ఉన్నాం. సో ఆల్వేస్ సరెండర్ యువర్ సెల్ఫ్ టు లార్డ్ ఈశ్వర్. ఈశ్వర్ విల్ టేక్ కేర్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. అటువంటి ఈశ్వర్ టెంపుల్కి ఇప్పుడు రావడం మనకి ఫుల్ హ్యాపీనెస్. ఓం నమ శివాయ.